వెల్కమ్ బ్యాక్. బీహార్ ఎన్నికల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. బీహార్ ఎన్నికల్లో కీలకంగా మారింది కులం కార్డ్. 5 ఏళ్ల క్రితం అగ్రవర్ణాలు వర్సెస్ వెనుకబడిన వర్గాలు అని లాలు అన్నారు. అప్పట్లో బీజేపీని అగ్రవర్ణ పార్టీగా అభివర్ణించారు లాలు. ప్రస్తుతం వెనుకబడిన కులాలపై ఇండి కూటమి స్పెషల్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కులాల లెక్కలు అన్ని పార్టీలు కూడా చూసుకుంటున్నాయి. ఇప్పటికే బీహార్ రాజకీయాల్లో నితీష్ కుల గణన ప్రకంపనలు రేపుతున్నాయి. బీహార్లో కూడా ఓ రెవల్యూషన్ వస్తుందనే ఆలోచనలో విపక్షాలున్నాయి. బీహార్లో ఎన్నికలను కులం కార్డు ఇంతగా శాసించడానికి కారణం ఏంటి? ఇదే అంశంపై మనం మాట్లాడుకోబోతున్నాం. నాగేశ్వర్ గారు, ఎన్నికల్లో కులం కార్డు అనేది నిజానికి అన్ని రాష్ట్రాల్లోనే ఎంతో కొంత కనిపిస్తూనే ఉంటుంది, కానీ బీహార్లో మాత్రం కులం కార్డే కనిపిస్తూ ఉంటుంది. బీహార్లో కులం కార్డు ఈ రేంజ్లో కనపడటానికి కారణాలు ఏమనుకోవచ్చు? దేశంలో ఎందుకు ఏ కారణాలు ఉంటాయో బీహార్లో కూడా అదే కారణాలు. ఇంకా వేరే కారణాలు ఏముంటాయి? ప్రజలు, రాజకీయ పార్టీలు కుల అస్తిత్వాన్ని ఉపయోగిస్తూ ఉంటాయి. మొదటి నుంచి కూడా ఏంటంటే ఆర్జేడీ ముస్లిం యాదవ్ ఎంవై ఫార్ములా అంటారు. బీహార్ జనాభాలో 1/3 ముస్లిమ్స్ అండ్ యాదవ్స్. 14% వరకు మీకు యాదవ్స్ ఉంటారు, 19% వరకు ముస్లిమ్స్ ఉంటారు. టోటల్గా కలిపితే 33%. సో ముస్లిమ్స్ యాదవ్ను ఒక ఓట్ బ్యాంక్గా కన్సాలిడేట్ చేసుకుంటే ఆర్జేడీకి పవర్ఫుల్ అరిథమెటిక్ వస్తుంది. విన్నింగ్ రాదు, పవర్ఫుల్ అరిథమెటిక్ వస్తుంది. అందువల్ల ఆ విన్నింగ్ ఎడ్జ్ కొరకు ఇప్పుడు మహాగఠబంధన్లో భాగంగా కాంగ్రెస్ వల్ల దళిత్ అండ్ ముస్లిం ఓటు, ఇలా కాకుండా దాంతోపాటు వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ విఐపి అని ముఖేష్ సహాని దీని నాయకుడు, ఆయన మల్లా అంటే మన దగ్గర ఫిషర్మెన్ కమ్యూనిటీ. సో మన దగ్గర పల్లెకారు లేదా తెలంగాణలో బెస్తా అంటాం. సో రకరకాల ఫిషర్మెన్ కమ్యూనిటీ. సో వాళ్ళు అలాగే ఐపి గుప్తా అని ఇంకో నాయకుడు ఉన్నాడు, చిన్న పార్టీ. సో ఈ పార్టీ తంతి తత్వ అనే తంతి అంటారు లేదా తత్వ అంటారు. ఇవన్నీ కూడా నాన్ యాదవ్ ఓబీసీ కాస్ట్. ఇప్పుడు ఐపి గుప్తా తంతి కాస్ట్ని ఎస్సీస్లో చేర్చాలన్న డిమాండ్ కూడా చేస్తున్నాడు. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు డిప్యూటీ సీఎంలుగా కూడా మహాగఠబంధన్ ప్రకటించింది. అంటే యాదవ్ ముస్లిం ఓటు ఎలాగూ ఆర్జేడీకి ఉంటుంది కనుక, వాస్తవంగా కాంగ్రెస్ ఏమో ఒక దళిత్ డిప్యూటీ సీఎం, ఒక ముస్లిం డిప్యూటీ సీఎం కూడా కావాలి అని అడుగుతుంది. కానీ తేజస్వి యాదవ్ అంగీకరించడం లేదు, ఎందుకంటే వాళ్ళు తమకే పోటీగా మారుతారని. అందువల్ల న్యూమరికల్లీ ఇన్సిగ్నిఫికెంట్ పార్టీసు సోషల్లీ సిగ్నిఫికెంట్. ఇప్పుడు ఉదాహరణకు ముఖేష్ సహాని నాయకత్వంలోని విఐపి ఉంది, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ. లాస్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు 19 సీట్స్కి పోటీ చేసినట్టున్నారు. గెలిచింది 4 కూడా వెళ్ళి బీజేపీలో చేరాడు, ఒక్కడు కూడా మిగిలే. అందుకే ఈసారి ముఖేష్ సహాని నాకు ఎమ్మెల్యే సీట్లు అడుగుతలేడు, నన్ను డిప్యూటీ సీఎం చేయండి అని అడుగుతున్నాడు. సో తేజస్వి యాదవ్ తెలివిగా ముఖేష్ సహానీని డిప్యూటీ సీఎంగా ప్రకటించి మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ నాన్ యాదవ్ ఓబీసీస్ లేదా ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ ఈబీసీస్ లేదా మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటారు ఎంబీసీస్ అని, వాళ్ళు బీహార్ జనాభాలో 36%. వాళ్ళలో ఒక కాస్ట్ అంటే కుర్మి, కోహిరి, కుష్వాహా, మల్లా ఇవన్నీ నాన్ యాదవ్ ఓబీసీ కాస్ట్. అందులో నుంచి ముఖేష్ సహానీని ఐపి గుప్తాలను డిప్యూటీ సీఎంలుగా పెట్టారు. వాళ్ళకి న్యూమరికల్గా స్ట్రెంత్ ఉండదు కనుక వాళ్ళు తేజస్వి యాదవ్కు ఆర్జేడీకి ప్రమాదంగా ఉండరు. ఎందుకంటే వాళ్ళు కనుక న్యూమరికల్లీ సిగ్నిఫికెంట్ వాళ్ళు ప్రమాదంగా ఉండే అవకాశం ఉంటుంది. మీకు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ అనుభవం ఉంది. అఖిలేష్ యాదవ్ కూడా నాన్ యాదవ్ ఓబీసీలు అట్రాక్ట్ చేసే క్రమంలో సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ రాష్ట్రీయలో ఉంటారు. సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఒక ఇదే మోస్ట్ నాన్ యాదవ్ ఓబీసీ క్యాస్ట్. రాష్ట్రీయ లోక్దళమో జాట్ వాళ్ళని పోగేసుకుంటే వాళ్ళు ఎన్నికల తర్వాత వెళ్ళిపోయారు. 2022 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అఖిలేష్ యాదవ్ తనతో ఉంచుకుంటే తర్వాత ఎలక్షన్ టైంలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అనుభవాల రీత్యా తేజస్వి యాదవ్ ఏంటంటే ఆయన కొత్త ఫార్ములా కనుక్కున్నాడు. సీట్లు ఇవ్వకుండా పదవులు ఇవ్వడం అనే అంశం పెట్టుకున్నారు. ఎందుకంటే సీట్లు వాస్తవంగా మీకు అఖిలేష్ యాదవ్ పీడీఏ పిచ్చడే దళిత్ అల్పసంఖ్యాక నినాదంతో లోక్సభ ఎలక్షన్స్లో నాన్ యాదవ్లకు టికెట్లు ఎక్కువ ఇచ్చి మంచి విజయాలు సాధించారు. ఆ ఫార్ములా బీహార్లో తేజస్వి యాదవ్ అనుసరించలేదు. ఎందుకు అనుసరించలేదంటే ఆయనకు ఒక ఇబ్బంది ఉంది, 2 ఇబ్బందులు. ఒకటి ఏంటంటే యాదవ్లకు ఉన్నంత స్ట్రైక్ రేట్ ఎవరికీ ఉండదు ఆర్జేడీ తరఫున. 2020లో ఆర్జేడీ తరఫున 50 యాదవ్స్ పోటీ చేస్తే 36 గెలిచారు, 72% స్ట్రైక్ రేటు.
అంటే పోటీ అయిన వాళ్ళలో 72% గెలిచారు. ఇప్పుడు అందుకే 53 సీట్స్ ఇచ్చారు. అందువల్ల యాదవులలో అంత స్ట్రైక్ రేట్ ఉంది. అదే మీకు ముఖేష్ సహాని నాయకత్వాన్ని వీఐపీకి 19 సీట్స్ ఇస్తే 4 గెలిచారు. ఆ 4 కూడా మిగలేదు. కానీ ఆర్జేడీ తరఫున గెలిచే స్ట్రైక్ రేట్ ఎక్కువ, మిగులుతారు కూడా. అందుకే ఈసారి మళ్ళీ కూడా 53 ఇచ్చారు. అంటే దీనివల్ల ఏమైందంటే యాదవ్ ఓటు కన్సాలిడేట్ అవుతుంది, కానీ నాన్ యాదవ్ ఓటు పోతుంది. ఎందుకంటే ఇప్పటికే బీహార్లో యాదవ్ వర్సెస్ నాన్ యాదవ్ అని మండల్ పాలిటిక్స్లో డివిజన్ ఉంటుంది. ఎందుకంటే యాదవ్లు రిజర్వేషన్ కోటాలకు కూడా ఎక్కువ కోటా ఉంది వారికి. స్థానికంగా కూడా యాదవ్లు డామినేషన్ ఉంటుంది. దాన్ని నాన్ యాదవ్ ఓబీసీలు అంగీకరించరు. అందులో యాదవ్ హీరోగా తేజస్వి యాదవ్ను ఆర్జేడీ ప్రొజెక్ట్ చేస్తుంది. దాన్ని నాన్ యాదవ్ ఓబీసీలో వ్యతిరేకత. దీన్ని అధిగమించడానికి సీట్లు ఇవ్వకుండా తేజస్వి యాదవ్ కొత్త ప్రణాళిక వేశాడు. ఒకటి, ఆయన ఒక మండల్ అనే అతన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. దానివల్ల మండల్ నాన్ యాదవ్ ఓబీసీ కాస్ట్ అది, వాళ్ళను అతన్ని పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ చేశాడు. తర్వాత ఈ ఎంబీసీలను ప్రత్యేకంగా ఒక్కొక్క కాస్ట్కు ర్యాలీస్ తీశాడు. సెపరేట్ మేనిఫెస్టోలు విడుదల చేశారు. మేము గెలిస్తే ఇంకో ఎంబీసీలకి ఈ పనులు చేస్తాం, ఈ కులానికి ఆ పని చేస్తామని. దాంతోపాటు ఐపీ గుప్తా, ముఖేష్ సహాని లాంటి వాళ్ళకు పదవులు ఇచ్చారు. అందువల్ల అఖిలేష్ యాదవ్ ఏమో యాదవేతరులకు, నాన్ యాదవ్కు సీట్లు ఇచ్చి తన మండల్ 2.0ను ప్రవేశపెడితే, తేజస్వి యాదవ్ మండల్ 2.0లో నాన్ యాదవ్కు సీట్లు ఇవ్వలే. పొలిటికల్ అకామిడేషన్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే అది బీహార్లో రాజకీయాలు ఇప్పుడు బీజేపీ ఉంది. బీజేపీకి అప్పర్ కాస్ట్, బ్రాహ్మణ్, బనియా, ఠాకూర్ ఈ ఓట్లు వస్తాయి. వాళ్ళు నితీష్ కుమార్తో అందుకే కలిశారు. నితీష్ కుమార్కు కుర్మి ప్రధానమైన ఓటు, ఆయన కుర్మి ఓట్ బేస్. కర్పూరి ఠాకూర్ ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ అని కన్సాలిడేట్ చేస్తే నితీష్ కుమార్ దానికి ఒక రకంగా వారసుడయ్యాడు. ఆయనకు అఫ్కోర్స్ ఉమెన్ ఓటర్ కూడా ఎక్కువ ఓట్లు వస్తుంటాయి. సో అందువల్ల వారు ఉపేంద్ర కుష్వాహా కూడా ఎన్డీఏలో ఉన్నాడు. జతిన్ రామ్ మాంఝీ నాయకత్వంలో మహాదళిత్. సో వీళ్ళంతా కూడా ఎంబీసీ కాస్ట్. సో ఎంబీసీ కాస్ట్లను, అప్పర్ కాస్ట్లను కలిపి తాము అధికారంలోకి రావాలని ఎన్డీఏ ప్రయత్నం. యాదవ్, దళిత్, ముస్లిం, నాన్ యాదవ్ ఓబీసీలలో ఒక సెక్షన్ను మొబిలైజ్ చేసి అధికారంలోకి రావాలి అన్నది ఆర్జేడీ ప్రణాళిక. అందువల్ల రెండు కూటములు కూడా కాస్ట్ మ్యాథమెటిక్స్ ఆధారంగానే రాజకీయాలు చేస్తాయి బీహార్లో. రైట్. కానీ ప్రజలు కూడా అభివృద్ధి పథకాలు, సంక్షేమ హామీల కంటే కులాల ఈక్వేషన్కే ప్రజలు కూడా ఎక్కువ మొగ్గు చూపుతుంటుంటారు. ఎందుకు? ఎక్కువ తక్కువ మొగ్గు అని చెప్పలేము. ప్రజలకు ఆల్టర్నేట్ లేనప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయ్యాడు. ఆయన ఏమి కాస్ట్ పాలిటిక్స్ కాకుండా డెవలప్మెంట్ పాలిటిక్స్ అనే నినాదం ఇచ్చాడు. ఆయన సయానా బ్రాహ్మణ్, అందువల్ల ఆయన మండల్ పాలిటిక్స్ నడపలేడు. సో ఆయన ప్రయత్నం చేశాడు. కొంత ఇంపాక్ట్ ఉంది. అంటే ఎంత ఓటింగ్గా ట్రాన్స్ఫర్ అవుతుందో చెప్పలేం, కానీ ఇంపాక్ట్ అయితే ఉంది. అందువల్ల ప్రజలకు కుల రాజకీయాలు తప్ప వేరే రాజకీయాలు ఆల్టర్నేటివ్గా లేనప్పుడు ఏం చేస్తారు? ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చాక మీకు ఢిల్లీలో కుల రాజకీయాలు లేవు కదా. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్, తెలంగాణ ఉద్యమం ప్రభావం వల్ల మీకు తెలంగాణ ఉద్యమంలో అన్ని కులాలు పాల్గొన్నాయి కనుక తెలంగాణలో ప్రత్యేకంగా ఈ కులం ఒక పార్టీకి అని మనం ఖచ్చితంగా చెప్పలేం. అదే నిజమైతే కేసీఆర్ కులం చాలా నెగ్లిజిబుల్ కదా తెలంగాణలో. వాళ్ళేమి న్యూమరికల్లీ స్ట్రాంగ్ కాదు కదా. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ మూమెంటు, అంతకుముందు నక్సలైట్ మూమెంట్లు, కమ్యూనిస్ట్ మూమెంట్లు, చాలా ఉద్యమాలు జరిగాయి కనుక తెలంగాణలో కాస్ట్ అనేది ప్రధాన అంశం కాదు. మీకు అదే ఆంధ్రాలో చూడండి, మనందరికీ తెలుసు కదా, 90% కమ్మాస్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. చంద్రబాబు నాయుడు విమర్శించినా, తప్పు చేసినా మావాడే, తప్పు చేసినా మావాడే అంటారు. సో తెలుగుదేశం తప్ప వేరే పార్టీకి ఓటేయరు. మీకు రెడ్లు 70% జగన్కి ఓట్లేస్తారు, తప్పు చేసినా ఓట్లేస్తారు. ఆ కాపుల్లో మెజారిటీ పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. సో క్లియర్గా అక్కడ కూడా ఆంధ్రలో ఇది పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, ఆంధ్రలో ఫక్త్ కుల రాజకీయం అని. సో ఆంధ్రలో ఉన్నంత కుల రాజకీయం మనకు తెలంగాణలో లేదు. కారణం ఏంటంటే వేరే ఆల్టర్నేట్ లేనప్పుడు ఏం చేస్తారు? కులాలకు అతీతంగా ప్రజలు అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి రోహిత్, కులం ఆధారంగానే ప్రజలు ఓట్లేస్తే, కేవలం ఒక్క కులమో 2 కులాల ఓట్లేస్తే మీకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమికి 165 సీట్లు, 164 సీట్లు రావు కదా, 175లో 164 రావు కదా. ఒక కమ్మలే ఓట్లేస్తే, ఒక కాపులే ఓట్లేస్తే వస్తాయా? అయితే అదే సమయంలో కమ్మ కాపు కాంబినేషను గేమ్ చేంజర్గా పనిచేసింది.
కానీ వాళ్ళిద్దరే ఓట్లు ఎత్తి వస్తాయా? జగన్మోహన్ రెడ్డికి రెడ్లు మాత్రమే ఓట్లు వేస్తే, క్రిస్టియన్స్ మాత్రమే, మాలాలు మాత్రమే ఓట్లు వేస్తే 151 సీట్లు వచ్చాయా? అందువల్ల కులాల ఆధారంగానే ఓట్లు రావు. కానీ కులం ఒక కీలకమైన స్టార్టింగ్ పాయింట్ అవుతుంది కన్సాలిడేషన్. ఇప్పుడు మీకు ఆర్జేడీ ఉంది, ముస్లిం యాదవులు కలిపితే 33%, అందులో కనీసం ఒక 80% తెచ్చుకున్న 25% ఓటింగ్ గ్యారంటీ కదా. తర్వాత ఇక మిగతా ఓటింగ్ కదా. 25% ఓటింగ్ అనే మామూలు విషయం కాదు కదా. మిగతా విన్నింగ్ ఎడ్జ్కి ఒక 5-10% మొబిలైజ్ చేసుకున్న మల్టీ కార్నర్ కాంటెస్ట్లో గెలిచిపోతారు. అందువల్ల రాజకీయ పార్టీలు కావాలనే కాస్ట్ ఐడెంటిటీని ప్రమోట్ చేస్తూ ఉంటాయి. కానీ అన్ని పార్టీ, ఇప్పుడు తెలుగుదేశంలో రెడ్లు లేరా, మీకు వైసీపీలో కమ్మాస్ లేరా? వైసీపీ చంద్రబాబు నాయుడిని విమర్శించాలంటే కొడాలి నానో వల్లభనేని వంశీలను దించుతారు కదా. మీకు పవన్ కళ్యాణ్ విమర్శించాలంటే పేరుని నాని అంబటి రాంబాబులో దించుతుంది కదా, కాపులే దించుతుంది కదా. సో మీకు జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేరా? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, మీరు కాంగ్రెస్ తెలుగుదేశంలో ఉన్న రెడ్డి నాయకులు లేరా? సో అన్ని పార్టీల్లో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని కులాల ఓట్లు వస్తాయి. కానీ కాస్ట్ కన్సాలిడేషన్ అనేది ఒక స్ట్రాంగ్ స్టార్టింగ్ పాయింట్గా పనిచేస్తాయి కనుక వాటిని ఉపయోగిస్తారు. ఏదైనా డామినెంట్ పొలిటికల్ ట్రెండ్ లేనప్పుడు ఈ కాస్ట్ క్యాలిక్యులేషన్లు పనిచేస్తాయి. డామినెంట్ పొలిటికల్ ట్రెండ్ ఉందనుకోండి, ఇవన్నీ ఏవి పనిచేయవు. అందువల్ల డామినెంట్ పొలిటికల్ ట్రెండ్ లేనప్పుడు ఒక నాన్ కాస్ట్, ఒక డెవలప్మెంట్ పొలిటికల్ ఆల్టర్నేటివ్, క్లీన్ పాలిటిక్స్ పొలిటికల్ ఆల్టర్నేటివ్ లేనప్పుడు ప్రజలు కుల అస్తిత్వాల ఆధారంగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. రైట్, చూద్దాం మరి బీహార్ ఎన్నికల ఫలితాలు ఎటువంటి చరిత్రను క్రియేట్ చేస్తాయో.